ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేదు, తర్వాత నుంచి ఉంది. ఓకే. ఇంకొక వీడియో ఉంది, నేను పంపిస్తాను మీకు. సరేలేండి. ఓకే. ఓకే. ఏది ఓకే, మీకు స్క్రీన్ షేర్ చేయాలి కదా. సో ఇప్పుడు వరకు చెప్పినట్టు మీకు అర్థమైందా సార్ అవి? సార్ ఇప్పటి వరకు మీకు చెప్పినట్టు అర్థమైందా అది? అర్థమైందిలేండి. ఈ రోజు నేను అసలు ప్రాక్టీస్ చేయలేదు, కనీసం చూడడం కూడా చూడలేదు. అది చూశాను, అది మధ్యలో నుంచి ఉంది ఆ వీడియో. ఓకే. సో ఈరోజు ఏంటంటే మనకి క్లాస్ వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్స్ ఉంటాయి. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో వీటి సైట్లు ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి తెలియని అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఓకే. వీటిలో ఏంటంటే ఫస్ట్ ఒకటి తీసుకోవాలి. సో దీంట్లో వచ్చేసి మనం ఏం చేయాలంటే డిఏపి అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అవును. ఓకే. ఓకే. ఈరోజు దేని గురించి చెప్తున్నారు? ఈరోజు సార్ ఈరోజు దేని గురించి చెప్తున్నారు? ఈరోజు దేని గురించి చెప్తున్నారు? డైరెక్టరీ సబ్మిషన్స్. ఓకే. సో నేను మొన్న ఏం చెప్పుకున్నాము, ప్రొఫైల్. నిన్న లాస్ట్ క్లాస్ ప్రొఫైల్ చెప్పుకున్నాము. దానికి ముందు ఏం చెప్పుకున్నాము, క్లాసిఫైడ్ చెప్పుకున్నాము. దానికి క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్, అంతకంటే ముందు సోషల్ బుక్ మార్క్ సబ్మిటింగ్ సైట్స్. ఓకే. సో ఈ 3 టెక్నిక్స్ గురించి మీకు అర్థమైనాయి కదా. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఒకసారి మీరు సెర్చ్ చేసుకోవాలంటే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే. సో డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఓకే. సో ఇట్లా మనం సెర్చ్ చేసుకోవాలి. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. సో డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని చెప్పి సెర్చ్ చేసుకొని, సో వీటిల్లో మనకి ఏది కావాలో అది మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఏది కావాలో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో వీటిల్లో ఏ సైట్స్ ఏదైనా ఒక సైట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే, సో అంటే ఏదైనా ఒకటేగా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా ఓకే కదా. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా 350 సైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 500+ సైట్స్ ఉన్నాయి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి 300+ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 400+ ఉన్నాయి. ఓకే. సో తర్వాత వచ్చేసి 1800+ ఉన్నాయి. ఓకే. ఇక్కడ వచ్చేసి 1100+ ఉన్నాయి. సో ఇట్లా ఇంకా చాలా సైట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి 400+ ఉన్నాయి అనమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ ఇట్లాగా నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి వీటిలో మనం ఇది తీసుకోండి, ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో దాంట్లో నుంచి అక్కడ నేమ్ అడుగుతున్నాయి, అవసరం లేదా? ఏం సార్? అక్కడ నేమ్ అది అడుగుతుంది కదా, అవసరం లేదా? ఎక్కడ? దీనికంటే ముందు నేమ్ అది అడిగింది. నేమా?
మామూలుగా వచ్చింది సార్. దాని మీద నేమ్, ఈమెయిల్ ఐడి ఏదో అడిగింది దీనికంటే ముందు. ఎక్కడ సార్? అయితే మీరు స్కిప్ చేశారులేండి. దీనికంటే గూగుల్ పేజ్‌లోనా? దాని మీద క్లిక్ చేసిన తర్వాత నేము, ఈమెయిల్ ఐడి అది అడుగుతుంది అది. దాని మీద క్లిక్ చేసిన అడిగింది చూసాను. మీరు అది స్కిప్ అవునా? చేశారు. అంటే మెయిల్‌తో లాగిన్ అవ్వమని చెప్పా? ఇందాక అడిగింది అది. ఓకే. సో అవసరం లేదు సార్, అదేం అవసరం లేదు దీంట్లో. సరేలేండి. ఓకే. సో వీటిలో ఇట్లా సైట్స్ ఉంటాయి కదా. సో వీటిలో సైట్స్ ఇగో ఇది రిజిస్టర్ సార్. ఏంటంటే దీంట్లో కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే దీంట్లో మనం లాగిన్ అవ్వాలన్నమాట. అది మన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. ఓకే. కాబట్టి మనం దాంట్లో జాయిన్ అవ్వట్లేదు కాబట్టి తీసుకోవట్లేదు. సో దీంట్లో ఒక సైడ్ తీసుకోండి, దాన్ని చెక్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ. కాపీ చేసి పిఏడిఏ చక్కర్లోకి కాపీ చేయాలి, అది పేస్ట్ చేయాలి. ఏం లేదండి, కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేయాలంటున్నా. పిఏడిఏ చక్కర్. అవునవును సార్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం సో ఇక్కడ చెక్ చేసుకోండి వీటిల్లో. సో వీటిలో స్కోర్ ఎంత ఉందనేది చెక్ చేసుకొని సో ఈ స్కోర్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. 32, 47. సో ఇక్కడ వచ్చేసి 32 ఉంది, 47, 8 ఉంది. అంటే చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది? ఇన్బౌండ్ అన్నీ ఏదో ఉంది ఇంకా సైడ్ అది అవసరం లేదా సార్? సో ఇట్లా చూసుకోండి. ఓకే. సైడ్స్ పిఏడిఏ నెక్స్ట్ పిఏ నెక్స్ట్ ఎస్ఎస్. సో ఇట్లా సైడ్స్ తీసుకోండి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఓకే. సో ఇట్లా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 50 ఇక్కడ వచ్చేసి ఇది చెక్ చేసుకోండి నెక్స్ట్. సో లేదంటే ఇది చూసుకోండి. ఇది తీసుకొని ఇక్కడ మీరు ప్లాగరిజం గురించి చెప్పలే కదా, దీంట్లో అది ప్లాగరిజం అని అడుగుతుంది కింద. ప్లాగరిజం అని చూపిస్తుంది కింద. ప్లాగరిజం అని దీనికి రాకముందు వచ్చింది కింద ప్లాగరిజం అని. నేను కూడా అది ఎక్కడో విన్నా ప్లాగరిజం గురించి, యూట్యూబ్ లోనో ఎక్కడో, కరెక్ట్ గా గుర్తులేదు నాకు, లాంగ్ బ్యాక్. ఆ ప్లాగరిజం గురించి నేను కూడా యూట్యూబ్ లో విన్నా ఎప్పుడో, లాంగ్ బ్యాక్, కరెక్ట్ గా ఐడియా లేదు. సో ఇదేంటంటే యూనిక్ కంటెంట్ తీసుకోవడం కోసం ఈ టూల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట మనం. ఓకేనా. సో ఇప్పుడు ఏదైనా ఒక కాపీ కంటెంట్ ఉందనుకో, సో ఒక కంటెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకో, దాంట్లో 100% యాక్యురేట్ ఉందా లేదా అని చెప్పేసి మనం దాంట్లో చెక్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో అది యూనిక్ గా ఉంది అనుకో, మనకి అక్కడ 100% స్కోర్ చూపిస్తుంది అనమాట అక్కడ యాక్యురేటీ. సో ఒకవేళ ఏదైనా 100% లేదనుకోండి, సో అక్కడ ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇట్లా పలానా లైన్లో పలానా ఎర్రర్ ఉందని చెప్పేసి మనకి చూపిస్తుంది అన్నట్టు. కంటెంట్ లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా చూపించింది అంతే. ఆ కంటెంట్ లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది చూపిస్తుంది. ఎర్రర్స్ అంటే అది ఇదేమైనా స్పామా లేదంటే ఇక్కడ వేరే దాంట్లో ఏమైనా కాపీ చేసినారా, ఓకేనా. సో యూనిక్ గా ఉందా లేదా అని చెప్పేసి మనకి చూపిస్తుంది అన్నట్టు. అక్కడ కాపీ కంటెంట్ అయితే అక్కడ మనకి చూపిస్తుంది అనమాట అక్కడ అట్లా. ఓకేనా. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ తీసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ప్రమోట్ బిజినెస్ డైరెక్టరీ.com ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి 25, 44, 13 ఉంది కదా. తక్కువ ఉంది కదా, డిఏ తక్కువ ఉంది కదా, తీసుకోవచ్చు. ఇది మనం తీసుకోవట్లేదు నేను. అంటే 30 అబౌవ్ ఉన్నాయి తీసుకుందాం అంటారు. 30 కానీ 30 అబౌవ్ కానీ ఉంటేనే తీసుకోవాలి. అవునవును సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సబ్మిషన్ తీసుకోండి, ఇంకొక సైట్. సో అది తీసుకొని మనం ఏం చేయాలి, అది కూడా మనం అట్లాగే చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే.
ఓకే. సో ఇక్కడ వచ్చేసి 29 52 7 ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో 29 ఇది స్పామ్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి 29 ఉంది కాబట్టి తీసుకుంటున్నాను నేను. ఓకే. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇంకొక సైట్కి వెళ్ళండి. ఇది ఎక్సెల్ షీట్ ఇది మీరు క్రియేట్ చేసింది కదా ఇది? ఏం సార్? ఇప్పుడు మీరు కాపీ చేస్తున్నారు కదా, అది ఎక్సెల్ షీట్ అది మీరు క్రియేట్ చేసింది కదా? నేను క్రియేట్ చేసింది సార్ అది. అంటే ఇది మొత్తం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకున్నారు? కాపీ చేసి పేస్ట్ చేయలేదు నేను. ఇవి చెక్ చేసుకొని దాంట్లో వేసాను అనమాట. యాక్చువల్గా అయితే మనకి ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని మనం ఇక్కడ చెక్ చేసుకొని ఓకేనా. సో దాంట్లో మనం నోట్ చేసి పెట్టుకుంటాం అనమాట. యాక్చువల్గా అయితే నోట్ చేసుకోపోయినా ఏం కాదు కదా, నోట్ చేసుకోపోయినా మనం ఇది డైరెక్ట్ గా చేయొచ్చు కదా, నోట్ చేసుకోకుండా. డైరెక్ట్ చేయకూడదు సార్, అట్లా చేయకూడదా? డైరెక్ట్ చేయకూడదు. ఎందుకంటే చేయొచ్చు, ఏది మంచి సైట్లు అయితే మనం చేయొచ్చు. ఒకవేళ మనకి కొన్ని పనికిరాని సైట్లు ఉంటాయి, స్పామ్ సైట్. అంటే మనం చెక్ చేస్తాం కదా, చేసుకుంటాం కదా, ఇక్కడ PADA చెక్ చేస్తాం కదా, అట్లా చేసి చేసుకోవచ్చు. మళ్ళీ కాపీ చేయాలి, అది చెక్ చేసుకోవచ్చు మనం. అదే నేను అనేది, అదే మనం చెక్ చేసుకొని మళ్ళీ అక్కడ మన దాంట్లో కాపీ చేసుకోపోయినా చేయొచ్చు కదా అంటున్నా. మనం చెక్ చేసుకొని నీట్ గా దాంట్లో మనం ఒక్కొక్క సైడ్ చెక్ చేసుకొని స్కోర్ ఎంత చెక్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో చెక్ చేయకుండా డైరెక్ట్ గా ఉన్నదన్నట్టు మనం చేసాం అనుకో, ఏమవుతుందంటే కొన్నిటికి స్పామ్ స్కోర్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మన సైడ్ వస్తుంది అనమాట. అట్లాగా ర్యాంక్ అవ్వదు గూగుల్లో స్పీడ్గా. సో ఇట్లా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒక్కొక్క సైట్ ఓకే. సో తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సైట్ అన్నమాట. సో మళ్ళీ కూడా అట్లాగే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ 25 ఉంది కదా. సో ఇక్కడ 25 ఉంది కదా. సో అక్కడ మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా. సో ఇది మనం తీసుకోవట్లేదు సార్, ఇంకొక సైడ్ తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ సో ఇది కూడా 27 ఉంది, ఇది కూడా అవద్దు. సో 43 ఉంది కదా, సో ఇది తీసుకుంటున్నాం. అక్కడ 29 ఉంది PA కూడా.
ఓకే. సో ఇక్కడ ఎంత ఉంది? 28 ఉంది. ఆ, ఓకేనా? 30 సో ఇది బిలో ఉంది. తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సైడ్ తీసుకుందాం మళ్ళీ. ఇది 48 ఉంది కాబట్టి చూద్దాం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 36, 47, 16 ఉంది స్పామ్ స్కోర్. ఉంటే తీసుకోవచ్చా స్పామ్ స్కోర్? 16 ఉంది అక్కడ మనది. ఓకే సార్, నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. 20 బిలో ఉంటే ఏం కాదు. ఏది స్పామ్ స్కోర్? 16 ఉంది, నో ప్రాబ్లం సార్. 20 బిలోనే ఉంది కదా. ఇక్కడ మనకి 36 ఉంది డిఏ. పిఎఫ్ 47 ఉంది. ఓకేనా? ఓకే. ఇక్కడ ఎంత ఉంది మనకి దీంట్లో? 30, 47, 23, మోర్ దాన్ 20 ఉంది స్పామ్ స్కోర్. స్పామ్ స్కోర్ ఎంత ఉంది? 23 అంటే ఇది వద్దు. ఓకేనా? ఇది తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఓకే. సో ఇక్కడ 43 ఉంది కదా, ఈ రెండు సెట్లు ఒకసారి చూద్దాం సార్. 43, 50 ఉంది కదా, సో ఇది తీసుకోండి. ఇక్కడ ఎంత ఉంది సార్? 27 ఉంది. 27, అది కూడా తీసుకోకూడదు. ఇక్కడ వచ్చేసి పిఏ వచ్చేసి 46 ఉంది, స్పామ్ స్కోర్ వచ్చేసి 8 ఉంది అనమాట. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ చూద్దాం. అంటే యాక్చువల్ గా సైట్స్ అన్ని చాలా ఉన్నాయి కదా సైట్స్, దాంట్లో ఒక్కొక్క టెక్నిక్ మోర్ దాన్ 50 ఉన్నాయి కూడా చాలా ఉన్నాయిగా. మీరు చూసారు కదా, చాలా ఉన్నాయిలేండి. దాంట్లో అన్ని మనం మోర్ దాన్ 50 ఉన్నాయి చూసి తీసుకోవచ్చు కదా. పిఏడిఏ చెక్ చేసుకోవచ్చు అన్ని. చాలా ఉన్నాయి కాబట్టి ఒకటి చేసుకోవచ్చు అట్లా. సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 50 ఉన్నాయో దేనికి ఉన్నాయో పిఏడిఏ చూసి 30, 35 అబవ్ ఉండే విధంగా చూసుకోవాలి. స్పామ్ స్కోర్ ఒక బిలో 20 ఆ విధంగా ఉండే విధంగా చూసుకుంటే సరిపోద్ది. పిఏడిఏ మోర్ దాన్ 50 ఉన్నాయో చూసుకోవచ్చుగా, ఏం కాదుగా. ఏది? పిఏడిఏ స్పామ్ స్కోర్ తక్కువ ఉండి పిఏడిఏ మోర్ దాన్ 50 ఉన్నాయి తీసుకుంటే బెటర్ కదా. 15 అండ్ 50 50. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఒకసారి గమనియండి, ఇక్కడ మీకు గమనియండి. సో ఇక్కడ ఈ సైట్ కి ఇక్కడ ఎంత ఉంది? డిఏ 50 ఉంది. ఇక్కడ పిఏ ఎంత ఉంది? 21 ఉంది. స్పామ్ స్కోర్ ఎంత ఉంది? మోర్ దాన్ 20 ఉంది కాబట్టి అది తీసుకోకూడదు. ఓకే, 28 ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు అదే సైట్ కి ఇక్కడ ఎంత ఉంది? డిఏ 15 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? పిఏ 50 ఉంది, పెరిగింది. ఎస్ఎస్ ఎంత ఉంది? ఇది ఇంక్రీజ్ అయింది. స్పామ్ స్కోర్ 28 ఉంది. సో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ సార్? మళ్ళీ 35 గ్యాప్ వచ్చింది కదా. అవునవును. సో అలాంటి సైట్లు అనేవి మనం కొంచెం చూసుకొని తీసుకోవాలన్నమాట. అట్లా డైరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది సైట్ అనేది మంది కూడా స్పామ్ స్కోర్ అనేది పెరిగిపోతుంది అనమాట. అట్లా స్పామ్ స్కోర్ ఎంత ఉంటే మంది తీసేస్తారు వెబ్సైట్? స్పామ్ స్కోర్ ఎంత ఉంటే తీసేస్తారు మన వెబ్సైట్ ని? స్పామ్ స్కోర్ తీసేయరు, దాంట్లో ఏంటంటే మన ర్యాంక్ అవ్వదు అనమాట. అది చూసుకొని మనం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఉంది కదా,
సో దీన్ని తీసుకోండి. సో దీన్ని ఒకసారి తీసుకొని దీన్ని చెక్ చేయండి మళ్ళీ ఒకసారి. ఓకే. సో ఇట్లా సైట్ వచ్చింది కదా, సైట్ ఓపెన్ అయింది కదా సార్. సో దీనికి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో మనకి ఇక్కడ సబ్మిట్ కానీ, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, సబ్మిట్ కానీ, సబ్మిట్ లింక్ కానీ, ఓకే, యాడ్ లింక్ కానీ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి సబ్మిట్ లింక్ అని కనిపిస్తుంది, తర్వాత సబ్మిట్ ఆర్టికల్ కనిపిస్తుంది, ఓకే, లేటెస్ట్ లింక్స్ అని కనిపిస్తుంది, లేటెస్ట్ ఆర్టికల్స్ కనిపిస్తుంది, టాప్ హిట్స్ అని కనిపిస్తుంది, కాంటాక్ట్, అడ్వాన్స్ సెర్చ్, హోమ్ ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సబ్మిట్ లింక్ ఉంది కదా, సో ఈ సబ్మిట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ సబ్మిట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 ఉంటాయి, ఇది ఫీచర్డ్ లింక్స్, తర్వాత రెగ్యులర్ లింక్స్, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఫీచర్ లింక్స్ వచ్చేసి మనకి 24 hours పడతాయి అనమాట అప్రూవల్ రావడానికి, ఓకేనా. సో దీనికి వచ్చేసి మనం $5.84 అనేవి మనం పే చేయాలన్నమాట. ఓకే. సో అంటే ఇది వచ్చేసి పెయిడ్ బ్యాక్ లింక్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలన్నట్టు, డబ్బులు ఇచ్చి మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవాలి, ఓకేనా. సో తర్వాత వచ్చేసి రెగ్యులర్ లింక్స్ అంటే ఇది వచ్చేసి మనకి టైం వచ్చేసి 8 to 10 weeks పడుతుంది అంట, ఓకేనా. సో దీనికి వచ్చేసి లో ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రీ అనమాట, అంటే మనకి ఆర్గానిక్ అనమాట. ఇది మనకి కావాల్సింది ఫ్రీయే కదా, ఓకేనా, ఫ్రీ కదా కావాల్సింది. సో అదనమాట. సో దీనికి వచ్చేసి ఫ్రీ లింక్ కాబట్టి, సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి, టైటిల్ అడుగుతుంది, ఓకే. సో ఒకసారి దీని గురించి చెప్పండి నాకు. టైటిల్ అనేది ఇక్కడ ఏమి ఇవ్వాలి సార్? టైటిల్ అంటే ఫీల్డ్స్ మార్క్ విత్ రిక్వైర్డ్ టైటిల్. ట్యూషన్స్, సాత్విక్ ట్యూషన్స్ అని ఇస్తాము. అవునవును సార్. సాత్విక్ ట్యూషన్స్ అనేసి URL వెబ్సైట్ లింక్ ఇస్తాము. సో బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకే, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకే, బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు, ఓకే. ఇట్లా తర్వాత వచ్చేసి URL, ఓకే, URL వచ్చేసి satvictuitions.com, HVIK tuitions, tutions.com. ఓకే. డిస్క్రిప్షన్, సాత్విక్ ట్యూషన్స్ గురించి డిస్క్రిప్షన్ అంటే హియర్ వి విల్ ప్రొవైడ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్, దట్ ఓన్లీ వి హావ్ టు గివ్. సాత్విక్ ట్యూషన్స్ డిస్క్రిప్షన్ అంటే మనం దేర్ వాట్ వి ఆర్ ప్రొవైడింగ్ దట్ వి హావ్ టు గివ్, ఐ థింక్. ఓకే. ఓకే. సో ఇది వచ్చేసి URL ఒకసారి తీసుకున్నాను. You can type in ChatGPT, sir, it will come. Yes sir. ChatGPT లో టైప్ చేస్తే వస్తుంది డిస్క్రిప్షన్. ఓకే. ఓకే. డిస్క్రిప్షన్ అంటే దీంట్లో చాలా వచ్చినాయి. పంపిస్తారా ఒకసారి? పంపిస్తాను సార్. చదువు ట్యూషన్ అంటే
వచ్చింది సార్ వాట్సాప్ దాంట్లో చాట్ జీపీటీలో. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇది కాపీ అవ్వట్లేదు, మొబైల్లో నేను టైప్ చేశాను. ఓకే. నేను పంపిస్తాను ఇప్పుడు. సార్ పంపించాను చూడండి. సార్ ఇంత అవసరం లేదు. దాంట్లో అది కట్ చేసి పంపేయండి. అక్కడ నుంచి అంటే సాత్విక్ ట్యూషన్స్ ఈజ్ డెడికేటెడ్ టు అక్కడ నుంచి పంపేయండి. ఫస్ట్ ఒక 3-4 లైన్స్ వదిలేసి తర్వాత ఓన్లీ ఇక్కడ 800 క్యారెక్టర్స్ అడుగుతుంది, అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో సాత్విక్ ట్యూషన్స్ ఈజ్ డెడికేటెడ్ 4th or 5th లైన్ నుంచి పంపించండి సరిపోతుంది. 1 2 3 4 5 6 7 7th లైన్ నుంచి. సో తర్వాత వచ్చేసి మెటా కీవర్డ్స్ అడుగుతుంది కదా. మెటా కీవర్డ్స్ ఓకే. సో ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి ఏ నేమ్ ఇవ్వాలి? మై నేమా? ఓకే. సాత్విక్ టు వెబ్సైట్ నేమా అది? ఓకే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి యువర్ మెయిల్ మీ మెయిల్ ఇచ్చారు అక్కడ. ఏంటి సార్? మెయిల్ మీది ఇచ్చారుగా మహేష్ అనేసి. నేను మీ మెయిల్ ఇచ్చారుగా అంటున్నా. నా నేమ్ ఓకే. మెయిల్ మీది ఇచ్చారుగా అంటున్నా. సార్ మెయిల్ సెండ్ చేస్తారా సార్? ఓకే సార్. సాత్విక్ ట్యూషన్స్ మెయిల్ ఇవ్వనా? సాత్విక్ ట్యూషన్స్ సంబంధించిందే పంపించండి ఒకటి ఏదైనా. మీరు డమ్మీ ఈమెయిల్ క్రియేట్ చేయాలన్నారు అనేసి సాత్విక్ ట్యూషన్స్. ఏం పర్వాలేదు, జస్ట్ ఇది 1-2 బిల్డింగ్స్ క్రియేట్ చేశాను. పంపించాను చూడండి. పంపించాను చూడండి. ఓకే సార్. ఓకే. సో ఇదంతా కనిపిస్తుంది సార్ మీకు? కనిపిస్తుంది సార్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫ్రీ లింక్స్ ఉంటాయి, పెయిడ్ లింక్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో పెయిడ్ లింక్స్ అయితే కనుక మనం సమ్ అమౌంట్ అనేది పెట్టుకొని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకి 24 hours లో అప్రూవల్ అనేది వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి $5 అనేది మనం పే చేయాలన్నమాట. 5.84. అంటే ఆఫ్టర్ గెట్టింగ్ అప్రూవల్ we have to pay na before only we have to pay? Yes sir. After getting approval we have to pay or before only we have to pay? Before pay, after 24 hours inside came to approval sir. Before 24 hours only approval will get. After getting approval we have to pay? No, before pay and after that we will get approval. 24 hours in mail. Okay. సో దీంట్లో వచ్చేసి మనకు కావాల్సిన మనకు ఫ్రీ లింక్స్ కాబట్టి మనం ఇది వచ్చేసి 8 to 10 వీక్స్ పడుతుంది అనమాట. ఓకేనా. సో దీనికి టైటిల్ వచ్చేసి మనకి
ఇది ఈ టైటిల్ అనేది బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని చెప్పేసి మనం పెట్టుకున్నాం అన్నట్టు. తర్వాత URL వచ్చేసి మనం satvictuitions.com పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి మనకి కంటెంట్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి 800 వర్డ్స్ అడుగుతుంది. సో దాని లోపల ఎంతైనా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి మెటా కీవర్డ్స్. ఈ కీవర్డ్ అనేది నేను ఇదే తీసుకున్నాను. ఓకే. సో దీంట్లో ఉండే కంటెంట్ ఒక 2-3 లైన్స్ నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి నేమ్ అడుగుతుంది, సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టాను. ఓకే. సో మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి పెట్టాను. కేటగిరీ వచ్చేసి ముందు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ ది కోడ్. ఈ కోడ్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. తర్వాత అగ్రీ డిసగ్రీ అడుగుతుంది. నేను అగ్రీ తీసుకున్నా, టిక్ మార్క్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి దీనికి కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే. సో దీనికి అనేది మనకి ఈ బ్యాక్ లింక్ అనేది మనకి కనపడదు అనమాట ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చేసి మనకి ముందే చెప్తున్నారు వాళ్ళు, ఇక్కడ వచ్చేసి 8 to 10 వీక్స్ పడుతుంది ఖచ్చితంగా మీకు అప్రూవల్ రావడానికి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది కూడా లో ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ అనమాట. ఓకేనా. సో అది కాక నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే కనుక మనం ఈ $5 ఏదైతే ఉందో, సో ఈ $5 మనం కానీ పే చేస్తే మనకి 24 hours మెయిల్ వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే. సో మనకి ఏంటంటే మనకి కావాల్సింది ఫ్రీ లింక్ కాబట్టి మనం ఏంటంటే 8 to 10 వీక్స్ అనేది మనం ఆగాలన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలి. కోడ్ ఇన్వాలిడ్ ఉంటుంది. సో 578848. ఓకే. సో ఇప్పుడు ఒకసారి కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ చూడండి, మన లింక్ అనేది సబ్మిట్ అయిందంట. లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. ఓకే. సబ్మిట్ అనదర్ లింక్. ఓకేనా. సో ఇది వచ్చేసి మన లింక్ అనేది సబ్మిట్ అయిపోయింది అనమాట. ఓకే. సో మనం ఏంటంటే మనం చేసింది ఫ్రీ లింక్ కాబట్టి, రెగ్యులర్ లింక్ కాబట్టి మనం చేసింది రెగ్యులర్ లింక్ కి 8 to 10 వీక్స్ టైం పడుతుంది. ఓకేనా. సో దీనికి మనకు ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ లో ఉందన్నమాట. ఓకే. సో మనకు వచ్చేసరికి మనం 8 to 10 వీక్స్ అనేది మనం వెయిట్ చేయాలన్నమాట డైరెక్ట్. సో 8 to 10 వీక్స్ తర్వాత మనకి మెయిల్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒకటి అయిపోయింది కాబట్టి, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చేస్తాం ఇంకో సైట్లో. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడ మనకి స్టేటస్ అనేది మనం లింక్ సబ్మిట్ చేసినాం కాబట్టి ఇక్కడ సబ్మిట్ అని పెట్టుకోండి. ఓకే. ఓకే. ఇంకోటి ఇది కాపీ చేసుకొని దాంట్లో ఓకే. సో ఇది వచ్చేసి ఇంకొక సైట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఇందాకట్లాగే ఇది వచ్చేసి ఇంకొక సైట్, ఇంకొక మోడల్ అనమాట. సో ఒక్కొక్క సైట్ ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి దేంటనే కూడా మనకి ఈ డైరెక్ట్ సబ్మిషన్స్ లో సబ్మిట్ లింక్ అనే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సబ్మిట్ లింక్, తర్వాత సబ్మిట్ ఆర్టికల్, లేటెస్ట్ ఆర్టికల్స్, టాప్ హిట్స్, కాంటాక్ట్, అడ్వాన్స్ సెర్చెస్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి సబ్మిట్ లింక్ ఉంది కదా, సో సబ్మిట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో ఇందాకట్లాగే ఇక్కడ కూడా ఫీచర్ లింక్స్, తర్వాత రెగ్యులర్ లింక్స్ అని చెప్పేసి చూపిస్తా ఉంది. రెగ్యులర్ లింక్స్ ఫ్రీ. మనకి 1 year ఇక్కడ 1 year టైం పడుతుంది అనమాట. ఇది 1 year పడుతుందా? అంటే ఈ లింక్ అనేది మనకి 1 year వరకు ఉంటది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి $6 పే చేయాలన్నమాట దీనికి. ఓకే. సో ఇది వచ్చేసి రెగ్యులర్ లింక్స్, ఇది వచ్చేసి ఫ్రీ అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సింది రెగ్యులర్ లింకే కదా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి 24 to 48 hours టైం పడుతుంది అనమాట. ఇది ఫీచర్ లింక్. ఈ లింక్ మనం ఏదైతే $6 ఏదైతే ఉందో, $6.49, ఇది వచ్చేసి మనకి 24 to 48 hours అనేది పడుతుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి దీనికి వచ్చేసి మనకి టైం పడుతుంది. అది ఎప్పటికనేది మనకి చెప్పలేము. ఇందాక అక్కడ వచ్చేసి మనకి 8 to 10 వీక్స్ చూపించింది. సో అది మనకి ఇక్కడ కూడా ఎందుకు అంత టైం పడుతుంది అంటే, సో మనకన్నా ముందు చాలా మంది చేస్తుంటారు. ఓకేనా. సో ఇక్కడ చూపించినారు చూడండి, రెగ్యులర్ వెబ్సైట్స్ వచ్చేసి
6 to 8 వీక్స్ అంట. సో ఈ 6 to 8 వీక్స్ వరకు ఈ సైట్ అనేది రివ్యూలో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎందుకు అంత టైం పడుతుంది అని అంటే, సో మనకు ఇక్కడ వచ్చేసి చూడండి, డైలీ వచ్చేసి 500 మెంబర్స్ వరకు సబ్మిట్ చేస్తున్నట్ట లింక్. ఓకేనా. సో ఇది ఒక్క సైటే కాదు, ఇంకా చాలా సైట్లు ఉంటాయి. సో ఒక్కొక్క సైట్లో అయితే 1 lakh పీపుల్స్ కూడా వెయిటింగ్లో ఉంటారు అనమాట. 30,000 మెంబర్స్, 50,000, 65,000, 1 lakh, 2 lakh ఇట్లా కూడా మనకి వెయిటింగ్లో ఉంటారు అనమాట. ఓకేనా. సో వాళ్ళందరి కూడా అప్రూవల్స్ వచ్చేసరికి టైం పడుతుంది అన్నట్టు. సో 1 by 1 అయిపోయేసరికి మనకి అంత టైం పడుతుంది అనమాట. ఓకేనా. ఓకే. సో కాబట్టి మనం వెయిట్ చేయాలన్నమాట ఆ లింక్ వచ్చేంత వరకు. సో ఓకేనా. సో ఒక్కొక్క సైట్కి ఏంటంటే ఇమీడియట్గా వస్తుంది, ఇంకొక సైట్కి ఏంటంటే టైం పడుతుంది అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ లింక్స్ కాబట్టి రెగ్యులర్ లింక్ మీద క్లిక్ చేసిన టైటిల్ అంటే సాత్విక్ ట్యూషన్స్. టైటిల్ అంటే ఇది సాత్విక్ ట్యూషన్స్ కదా సార్ ఇవ్వాల్సింది? ఏం సార్ టైటిల్ అన్నప్పుడు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ టైటిల్ కదా, బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ కదా మనం ఇచ్చేది. సో నేను ఏంటంటే ఇందాక అది ఇచ్చినాం కాబట్టి ఈసారి ఇంకొకటి మార్చిన బెస్ట్ తీసేస్తే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అనేవి ఇస్తున్నాను అనమాట. ఓకేనా. లేదు అంటే ఇంకొక కీవర్డ్ ఏదైనా ఉంటే చెప్పండి. బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని లేకపోతే అది ఆల్రెడీ ఇందాక సైట్ లో ఇచ్చినాం కదా, అదే చేయమంటారా మళ్ళీ? ఓకే, వదిలేండి. అయితే దీంట్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని ఏమన్నా సరిపోతుంది. ఓకే. ఓకే. సో తర్వాత వచ్చేసి యూఆర్ఎల్ అడుగుతుంది, సాత్విక్ ట్యూషన్స్ ఇచ్చాను. ఓకేనా. సో డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో సో అది ఇందాక పంపించారు కదా, దాంట్లో నుంచి యాడ్ చేస్తాను. ఓకే. కనిపిస్తే 700 క్యారెక్టర్స్ లిమిట్ అడుగుతుంది అనమాట. సో ఈ 700 అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెటా కీవర్డ్స్. ఓకే. ఓకే. సో నా నేమ్ అడుగుతుంది సాత్విక్ ట్యూషన్స్ కదా, సో మెయిల్ ఐడి అడుగుతుంది కాబట్టి మెటా కీవర్డ్స్ అంటే ఏమి ఇచ్చారు? సాత్విక్ ట్యూషన్స్. ఓకే. మెటా కీవర్డ్స్ ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్స్. ఓకే. సో తర్వాత వచ్చేసి కేటగిరీ ఉంది కదా, కేటగిరీ ఎడ్యుకేషన్. ఓకే. ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి కేటగిరీ. ఓకే. సో కోడ్ వచ్చేసి 3354 కాబట్టి సో ఇక్కడ వచ్చేసి అగ్రీ తీసుకోండి, కంటిన్యూ చేయండి. ఓకే. అర్థమైందా సార్? ఇది అర్థమైంది సార్. సో దీన్ని కంటిన్యూ చేసుకోండి. ఓకే. టైటిల్ ఈజ్ నాట్ యూనిక్ ఇన్ ది పేరెంట్ కేటగిరీ అంట. ఓకే. 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 సో ఈ విధంగా తీసుకోవాలి. సో దీన్ని వచ్చేసి 3744. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూ ఉంది కదా, సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, సో లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంది. ఓకే. సబ్మిట్ అనదర్ లింక్ ఆల్సో సబ్మిట్ టు అవర్ పార్ట్నర్ డైరెక్టరీ. ఓకేనా. సో మన లింక్ అనేది సబ్మిట్ అయిందంట, ఇంకొక
కీవర్డ్ తోటి మీరు ఏదైనా సబ్మిట్ చేయాలనుకుంటే సబ్మిట్ చేయండి అని చెప్పి అడుగుతాం అనమాట. ఓకే, అంటే 2 కీవర్డ్స్ సబ్మిట్ చేయాలి మొత్తం. ఏం సార్? ఇంకో కీవర్డ్ తో మీరు సబ్మిట్ చేయాలంటే చేయండి అని. అవును సార్. సో మనం ఎన్ని కీవర్డ్స్కి అయితే మనం సబ్మిట్ చేయాలనుకుంటే అన్ని కీవర్డ్స్ ఇక్కడ మనం ఒక కీవర్డ్ని తీసుకొని కంటెంట్ ఇదంతా యూనిక్గా పెట్టుకొని నేము తర్వాత ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మనకి ఈ సైట్లో అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొక సైట్ అనేది మనం తీసుకుంటున్నాం అన్నట్టు. ఓకే, ఓకేనా? సో దీన్ని తీసుకోండి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక డాష్ బోర్డ్ మారింది కదా ఇక్కడ మనకి. సో ఇందాక 2 సైట్లు చూసి ఒక విధంగా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ఒక విధంగా ఉంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ లింక్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో సబ్మిట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ లింక్ వచ్చేసి మనకి ఇందాకట్లాగే 48 hours పడుతుంది అనమాట ఇది. సో దీనికి ఫీజు వచ్చేసి మనకి 9.99. మనకి ఈ లింక్ అనేది 1 year వరకు పనిచేస్తుంది అనమాట. ఓకేనా? సో తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోద్ది అన్నట్టు. దీనికి వచ్చేసి $9.99 అనేది మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఇప్పుడు అది ఫ్రీగా చేసినా గానీ 1 year వరకే పనిచేస్తుంది. అవును సార్. 1 year తర్వాత మళ్ళీ చేసుకోవాలి కావాలంటే, మళ్ళీ కొత్తది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు చాలా సైట్లు ఉంటాయి కదా, వాటిలో చాలా ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో చేస్తే మళ్ళీ తర్వాత ఈ సైట్ లోనే మనం చేస్తామా లేదో కూడా తెలియదు, మనకి తెలియదు కూడా తెలియదు. అవన్నీ ఏం గుర్తుంటాయి మనకి? ఒకవేళ రిపీటెడ్ గా వస్తే ఓకే, ఒకవేళ రిపీట్ కాకపోతే మనకి ఇబ్బంది ఏం లేదు, దాన్ని వదిలేయడం, వేరే సైట్ లో మనం చేసుకోవడమే. కనిపిస్తే ఒక ఆటోమేటిక్ గా మనకి దీంట్లో చేసుకోవచ్చు. ఓకేనా? సో అట్లా. సో తర్వాత వచ్చేసి ఇది వచ్చే రెగ్యులర్ లింక్స్ వచ్చేసి అంటే ఫ్రీ లింక్ అనమాట ఇది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 2 to 3 months అనేది టైం పడుతుంది. ఓకేనా? సో ఇందాక ఎట్లా చూపించింది మనకి 8 to 10 weeks, తర్వాత 6 to 8 weeks ఇట్లా చూపించింది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 2 to 3 months అనేది టైం పడుతుంది అనమాట దీనికి. ఓకేనా? సో తర్వాత వచ్చేసి టైటిల్ అనేది ఇక్కడ వచ్చేసి టైటిల్ టాప్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకే, ఓకే. సో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి యూఆర్ఎల్ ఉంది కదా, సో యూఆర్ఎల్ అనేది మనం తీసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఈ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ తీసుకోండి. ఓకే, సో మళ్ళీ ఇంకొక కీవర్డ్ అడుగుతా ఉంది. ఓకే, సో ఈ కీవర్డ్ అనేది తీసుకోండి. తర్వాత డిస్క్రిప్షన్ అడుగుతుంది కదా, మెటా డిస్క్రిప్షన్ అడుగుతుంది కాబట్టి కొంచెం ఒక 2-3 lines అనేది తీసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేమ్ ఉంది కదా, సో ఈ నేమ్ తీసుకోండి. మెయిల్ ఐడి అడుగుతా ఉంది. ఓకే, సో కేటగిరీ ఉంది కదా, కేటగిరీ ఎడ్యుకేషన్. కేటగిరీ ఎడ్యుకేషన్ కదా సార్? ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ తీసుకోండి కేటగిరీ. ఇక్కడ కోడ్ అడుగుతుంది కదా, 8269. అక్కడ క్లిక్ చేసి అగ్రీ ఉంది కదా, సో అగ్రీ వెళ్ళిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లింక్ సబ్మిట్ అండ్ వెయిటింగ్ అప్లోడ్ అని ఉంది కదా. ఓకే, సో ఇది వచ్చేసి మనకు లింక్ అనేది మనం సబ్మిట్ చేసేస్తాం అనమాట. లింక్ అనేది ఇప్పుడు జనరేట్ అవ్వదు, సో కొంచెం టైం పడుతుంది అనమాట దానికి. ఓకేనా? అర్థమైందా సార్? అర్థమైంది సార్, అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసి అంతేనా, కింద ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదా? ఫీల్డ్స్ మార్క్డ్ విత్ ఏ అని ఏదో ఉంది కదా, ఏది
దాని కింద ఇంకా ఉన్నాయి కదా కొన్ని ఫీల్డ్స్ ఏదో ఇచ్చాడు కాబట్టి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ తీసుకో. ఓకే. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక డాష్ బోర్డ్ వచ్చింది కదా, మారింది కదా డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ మారింది, అవును. ఓకే. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి స్టేటస్ ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే లింక్ సబ్మిట్ చేస్తాం కదా, సో ఇక్కడ చూడండి యాక్టివ్ లింక్స్ వచ్చేసి ఇక్కడ 7,155 ఉన్నాయి అనమాట దీంట్లో. ఓకేనా. సో దీంట్లో పెండింగ్ లింక్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? చాలా ఉన్నాయి. 22,220,214. ఓకేనా. సో ఈ రోజు వచ్చేసి 2 డే లింక్స్ వచ్చేసి 819 లింక్స్ ఈ రోజు సబ్మిట్ చేసినారంట. ఓకేనా. సో యాక్టివ్ ఆర్టికల్స్ వచ్చేసి 45 అనమాట. అంటే దీంట్లో ఆర్టికల్స్ రాసినారంట 45 మెంబర్స్ రాసినారు. ఓకేనా, యాక్టివ్గా ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి పెండింగ్ ఆర్టికల్స్ ఇక్కడ చూడండి 46,294 రూపీస్ ఉన్నది, 94 ఉన్నాయి అనమాట. ఓకేనా. ఓకే. ఆర్టికల్స్ పెండింగ్ లో ఈ రోజు వచ్చేసి మనకి 350 ఆర్టికల్స్ అనేది సబ్మిట్ చేస్తారు అనమాట. టోటల్ కేటగిరీస్ 13 కేటగిరీస్, సబ్ కేటగిరీస్ వచ్చేసి 687. ఓకే. సో టోటల్ వచ్చేసి 13 కేటగిరీలు ఉన్నాయి, సబ్ కేటగిరీస్ వచ్చేసి 687 అనేది సబ్మిట్ చేస్తున్నారు అన్నమాట దీంట్లో. ఓకేనా. సో ఇందాకట్లాగే ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్ మారింది కాబట్టి సబ్మిట్ పైన ఉంది. ఓకే. ఇక్కడ వచ్చేసి సబ్మిట్ లింక్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ కింద లింక్ ఆర్టికల్ ఉంది. సో మనకు కావాల్సింది ఉంది లింక్ కాబట్టి లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ లింక్స్, రెగ్యులర్ లింక్స్ విత్ రెసిప్రోకల్ అని ఉంది. ఓకేనా. సో ఈ రెండు కూడా మనకి ఫ్రీ అనమాట. ఓకే. సో ఒక లింక్ రావడానికి మనకి 4 to 6 months టైం పడుతుంది అనమాట. ఓకే. సో ఇంకోటి వచ్చేసి 2 months టైం పడుతుంది అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి ఫ్యూచర్ లింక్ వచ్చేసి మనకి 1 or 2 days పడుతుంది అనమాట. 8.96 అంటే మన వెబ్సైట్ లింక్ దాంట్లో చూపెట్టాలంటే అంత టైం తీసుకుంటది. ఏం సార్? మన వెబ్సైట్ లింక్ ఆ వెబ్సైట్ లో చూపెట్టాలంటే అంత టైం తీసుకుంటది. అవునవును సార్, అది ఫ్రీ అయితే. అది పెయిడ్ అనుకో, మనం 8.96 ఏదైతే డాలర్స్ ఉన్నాయో ఆ డాలర్స్ మనం పే చేస్తే 1 or 2 days లో వస్తుంది అనమాట. అట్లా పే చేస్తారు సార్ కొంతమంది, ఎవరైనా పే చేస్తారా అమౌంట్ కూడా? ఎవరికైనా కావాలనుకుంటే పే చేస్తారు సార్, పే చేసుకుని తీసుకుంటారు లింక్. ఇన్కమ్ జనరేట్ అవుతుందా ఇట్లా మనం పే చేస్తే ఎక్కువ? మనం అట్లా పే చేసి మన లింక్ అక్కడ వచ్చే విధంగా చూసుకున్నాం అనుకోండి, మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందా అనేసి అంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి రెగ్యులర్ లింక్స్ ఉంది కదా, ఇక్కడ మనకి దీని మీద సెలెక్ట్ చేసుకోండి. రెగ్యులర్ లింక్ టైటిల్ వచ్చేసి 4 to 6 months it will take. Okay. కింద కూడా ఉంది కదా 2 months అనేది, ఇన్ 2 months. సో ఇది వచ్చేసి ఇక్కడ లింక్ ఉంది కదా సార్, కింద ఇంకొక ఆప్షన్ చూడండి, రెగ్యులర్ లింక్స్ విత్ ద విత్ ఇన్ 2 months, రివ్యూడ్ ఇన్ 2 months. సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఒక లింక్ ఉంటుంది సార్. సో ఆ లింక్ అనేది మనకి ఇక్కడ దొరకదు అనమాట అది. ఓకేనా. సో అందుకని చెప్పేసి మనం 4 to 6 months అనేది తీసుకున్నాం అనమాట. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వివరాలు తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ we have to give. డిస్క్రిప్షన్ తీసుకుంటాం. ఓకే.
ఇక్కడ మెయిల్ ఐడి తీసుకోవాలి. satvictuitions.com మెయిల్ ఐడి. సార్ మెయిల్ ఐడి ఇది satvictuitions@gmail.com. ఓకే. అవును సార్. కేటగిరీ ఎడ్యుకేషన్ కేటగిరీ. అవునవును సార్. సో ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ కిందకి రండి. సో ఇక్కడ వచ్చేసి కోడ్ అడుగుతూ ఉంది. ఓకే. సో ఇక్కడ అగ్రి ఉంది కదా, సో అగ్రి మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఉంది కదా, సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి లింక్ సబ్మిట్ అండ్ వెయిటింగ్ అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అనదర్ లింక్ అని ఉంది. ఓకే. సో మన లింక్ అనేది సబ్మిట్ అయిపోయింది అనమాట. ఓకే. ఓకేనా. సో ఈ లింక్ సబ్మిట్ అయిపోయింది. సో దీనికి వచ్చేసి మనకి టైం పడుతుంది అనమాట. ఈ సబ్మిట్ అనదర్ లింక్ ఏంటి మళ్ళా? ఏంటి సార్? ఈ సబ్మిట్ అనదర్ లింక్ అంటే ఏంటి? మళ్ళా ఇంకో లింక్ సబ్మిట్ చేయాలా మనం? ఇంకొక లింక్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సబ్మిట్ చేసుకోవాలంటే సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా ఈ టైటిల్ ఇంకోటి ఏదైనా మనం పెట్టుకోవాలనుకో, సో వెబ్సైట్లో 4-5 కీవర్డ్స్ ఉంటాయి సార్. ఓకేనా. సో ఇప్పుడు ఒక కీవర్డ్ మనం సబ్మిట్ చేసినాము, ఇంకొక కీవర్డ్ ఏదైనా సబ్మిట్ చేయాలనుకుంటే సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక సైట్లోకి వెళ్ళి మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇట్లాగనమాట. ఓకే. ఓకే సార్, అర్థమైందా దీని గురించి? ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకొని, ఓకేనా. ఓకే సార్. ఓకే. సో ఈ విధంగా క్రియేట్ చేసుకొని మనము చేయాలన్నమాట. ఓకే సార్. ఓకేనా. సో ఇవన్నీ కూడా డిఏపి అని చెక్ చేసుకొని నీట్గా దాంట్లో మనం చేయాలన్నట్టు. ఓకే సార్. ఓకే. ఓకేనా. ఓకే. సార్ క్లాస్ అది రికార్డింగ్ పంపించండి. ఇప్పుడు పంపిస్తాను సార్. ఓకే. అదే ప్రీవియస్ ఎస్టర్డే క్లాస్ ఫస్ట్ హాఫ్ రాలేదు కదా? ఎస్టర్డే పంపించాను కదా మీకు. ఫస్ట్ హాఫ్ రాలేదు కదా? పంపిస్తాను. సరే సరే. ఓకే. మధ్యలో నెట్వర్క్ ఇష్యూ వచ్చింది కదా, సో దానివల్ల కట్ అయింది. నేను పంపిస్తాను అది కూడా. ఓకే సార్. ఓకే.